భర్త అతని భార్యను అత్యంత కిరాతకంగా నరికి నది ఒడ్డున పడేసిన ఘటన కలకలం రేపింది. భార్యను ఎందుకు హత్య చేశానో అని ఆమె భర్త 11 పేజీల డెత్ నోట్ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం హాట్ టాపిక్ అయింది. తన భార్య అర్ధరాత్రి బెడ్రూంలో ఏం చేసింది, ఎవరెవరితోనూ చాటింగ్ చేసిందని, నగ్నంగా బాయ్ ఫ్రెండ్స్తో వీడియో కాల్స్ చేసిందని వాటి స్క్రీన్ షాట్లు, వీడియోలను భర్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్త ఆత్మహత్యాయత్నం చేసి ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందిన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో భర్త అతని భార్యను ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది అంటూ షాకింగ్ విషయాలు చెప్పాడని పోలీసులన్నారు. కన్యాకుమారిలో రద్దీగా ఉండే మూలాచల్ నది ఒడ్డున రక్తపు మడుగులో పడి ఉన్న టీషర్ట్ ధరించిన యువతి మృతదేహంపై పోలీసు అధికారులకు సమాచారం అందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జీన్స్ ప్యాంట్, టీషర్ట్ ధరించిన 36 ఏళ్ల మహిళ హత్యకు గురైందని గుర్తించి ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. హత్యకు గురైన మహిళ మూలాచల్ ప్రాంతానికి చెందిన జెబా ప్రిన్జా అని పోలీసుల విచారణలో వెలుగుచూసింది. కేరళలోని తిరువనంతపురంలోని ఓ బ్యూటీ పార్లర్లో జెబా ప్రిన్జా పార్ట్ టైంగా పనిచేస్తోందని, ఆమె కన్యాకుమారి జిల్లాలోని మండపం ప్రాంతంలో నివాసం ఉంటుందని పోలీసుల విచారణలో వెలుగుచూసింది. కన్యాకుమారిలోని మండపం ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్ ఎబినేజర్ మరియు జెబా ప్రిన్జా గత 14 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. జెబా ప్రిన్జా దంపతులకు 2 పిల్లలున్నారు. గత సంవత్సరం అభిప్రాయ భేదాల కారణంగా భర్త ఎబినేజర్ నుండి విడిపోయిన జెబా కన్యాకుమారిలోని ఆమె పుట్టింటికి వెళ్లిపోయి పిల్లలతో కలిసి అక్కడే నివాసం ఉంటుంది. జెబా ప్రస్తుతం కేరళలోని తిరువనంతపురంలోని ఓ బ్యూటీ పార్లర్లో పార్ట్ టైంగా పనిచేస్తోంది. పిల్లల చదువుల కోసం జెబా ఆమె పుట్టింట్లో ఉంటూ రోజూ తిరువనంతపురం వెళ్లి వస్తోంది. కొంతకాలం క్రితం జెబా ఆమె భర్త ఎబినేజర్ను కలుసుకున్నారు. భార్య జెబా ఇంటిలోనే ఆమె భర్త ఉంటున్నాడు. గత గురువారం రాత్రి భార్య జెబాకు నీతో మాట్లాడాలని చెప్పి తీసుకెళ్లిన ఎబినేజర్ ఆమె తల నరికి మృతదేహాన్ని నది ఒడ్డున పడేసి పారిపోయాడు. జెబా తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తక్కళం పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటికే ఆత్మహత్యాయత్నం చేసిన జెబా భర్త ఎబినేజర్ పోలీసులకు చిక్కాడు. చికిత్స పొందిన ఎబినేజర్ను పోలీసులు విచారణ చేయడంతో పలు విస్మయకర విషయాలు వెలుగులోకొచ్చాయి. జెబా జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్లు వంటి ఆధునిక దుస్తులు వేసుకుని తిరుగుతోందని, 2 పిల్లలున్నప్పుడు ఇది అవసరమా అని అడిగినప్పుడు తనకు జెబా ఎదురు తిరగడం మొదలుపెట్టిందని, అందుకే మా మధ్య విభేదాలొచ్చాయని ఎబినేజర్ పోలీసులకు చెప్పాడు. బ్యూటీషియన్గా కొనసాగేందుకు జెబా ప్రతిరోజు తిరువనంతపురంలోని బ్యూటీ పార్లర్కు వెళ్లడంతో మా మధ్య వాగ్వాదం చోటు చేసుకుందని ఎబినేజర్ పోలీసులకు చెప్పాడు. నా భార్య జెబాకు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని భర్త పోలీసులకు చెప్పాడు. జెబాకు చాలా మంది బాయ్ ఫ్రెండ్లతో అక్రమ సంబంధాలు కూడా ఉన్నాయని ఆమె భర్త ఎబినేజర్ ఆరోపించాడు. జెబా ఆమె శరీరం మీద పొట్టి బట్టలు వేసుకుని రోజూ తన బాయ్ ఫ్రెండ్స్తో డేటింగ్ వెళ్తోంది. అర్ధరాత్రి ఇంటికి తిరిగొస్తోందని, ఇంటికొచ్చిన తర్వాత అర్ధరాత్రి బెడ్రూంలోకి వెళ్లి ఒంటరిగా కాలం గడుపుతోందని ఆమె భర్త ఎబినేజర్ ఆరోపించాడు. అర్ధరాత్రి జెబా నగ్నంగా ఆమె బాయ్ ఫ్రెండ్స్తో వీడియో కాల్స్ మాట్లాడుతోందని, ఎప్పుడు ఫోన్ బిజీగా ఉంటుందని, నన్ను బెడ్రూంలోకి రానివ్వకపోవడంతో అనుమానం వచ్చిందని భర్త పోలీసులకు చెప్పాడు. ఒకానొక సమయంలో తన భార్య కార్యకలాపాలపై అనుమానం వచ్చిన ఎబినేజర్ అతని భార్య జెబా సెల్ఫోన్లో చూడగా ఆమె పలువురు పురుషులతో అక్రమ సంబంధాలు కలిగి ఉన్న ఫోటోలు, నగ్నంగా మాట్లాడిన వీడియో కాల్స్ చూసి షాక్ అయ్యాడని, అందుకే ఆమెను హత్య చేశానని నిందితుడు అంగీకరించాడని పోలీసులు చెప్పారు. హత్య జరిగిన రోజు ఎబినేజర్ అతని భార్య జెబాను ఒంటరిగా పిలుచుకుని వెళ్లి ఇకపై ఇలా చేయకూడదని ఆమెకు చెప్పాడని, అయితే ఆమె వినలేదని పోలీసులన్నారు. దీంతో కోపోద్రిక్తుడైన ఎబినేజర్ అతని భార్య జెబాను హత్య చేసి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులన్నారు. ఎబినేజర్ ఆత్మహత్య చేసుకునే ముందు అతని భార్య జెబా ఆగడాల గురించి 11 పేజీల లేఖను రాశాడు. పురుషులతో జెబా నగ్నంగా వీడియో కాల్స్లో మాట్లాడుతున్న వీడియోలు, వాట్సాప్ స్క్రీన్ షాట్లు మరియు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. పోలీసులు ఎబినేజర్ను విచారిస్తున్నారు.